ఇటీవల మున్సిపాలిటీలో టికెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. నాటి నుంచి జీవన్ రెడ్డి కీలుక వహిస్తున్నారు. సందర్భంగా వచ్చిన తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన 30 మందికి టికెట్లు ఇచ్చారని, తన వర్గానికి చెందిన 20 మందికి మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. తాజా చర్యతో తన మెడ కోసినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నిర్ణయాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆయన అన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జీవన్ రెడ్డి, ఆయన వర్గం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరోవైపు సంజయ్ క్యాంపు కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. ఒక గంట అయితే వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేస్తారే. నేను ఇప్పుడే చెప్పా కదా, ఈ పిల్లుడు వచ్చి కూడా ఆడి వరకు మాయమైపోయిందని చెప్పని, ఇంకో అమ్మాయి ఆడి వరకు మాయమైపోయిందని చెప్పని, ఇంకో పిల్లుడికి ఇట్లే తోపారపు రావాలని చెప్పిన అమ్మాయి ఏది ఎత్తుందో మాయమైంది, మరి మళ్ళీ ఏది ఎత్తు రీకన్సిడర్ అయిందని చెప్పాను. అది ఎందుకు తెలియదు. ఇంకో అమ్మాయి జయసేవి ఆమెది అదైందని చెప్పాను. నేను అల్టిమేట్లీ 20 అని చెప్పి 20 అని అనుకుంటున్నాను. నేను నాకు తెలియదు హౌ మెనీ, తెలియదు ఏమి అనేది. ఎన్ని ఇట్ ఇస్ నాట్ ది ఫిగర్, ఇట్స్ నాట్ ది ఫిగర్. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం అని చెప్పంటున్నాను. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం అని చెప్పంటున్నాను. ఇట్స్ నాట్ ది ఫిగర్. నా 20 పేర్లు కూడా నాకు లిస్ట్ రాలేదే. ఉదయం ఏదైతే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిండ్రే నన్ను కలవడానికి గౌరవ సూచకంగా, వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఏంటన్నా అని చెప్పారంటే ఏదో 20 పేర్లు అంటే మరి 50 పేర్లు ఇక్కడ అదేంటి వార్డ్స్ ఉంటే మీరు 20 అంటే మరి నేను ఎవరేం చెప్పాను, ఎవరికేం చెప్పాలి నాన్న, మీరే ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసుకోండి, లేకుంటే మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకోండి అని చెప్పానండి. నేనేమంటున్నా, కోపడు నా మీద తీసుకోండి అంటున్నా. నేనేమో ఆగండి తమ్మి ప్లీజ్. ఏదైనా క్రమశిక్షణగా మీరు భావించినట్టయితే, లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద తీసుకోండి. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిండే, వాళ్ళే పాపం చేసిండే అంటున్నాను. దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు చేసింది తప్పనే? దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం వాళ్ళు చేసింది తప్ప? నేను ఎదాగట్టేది ప్రభుత్వ హయాం లోపల ఇదే ఎమ్మెల్యే చేతులు ఏదైతుందో అణిచివేతకు గురైనరు. ఇదే ఎమ్మెల్యే చేతులు అణిచివేతకు గురైనరు. మళ్ళీ వాళ్ళు ఆయన సూచన మేరకు అదే ఆయన సూచించిన ఆయన సహచరులకు మీరు టికెట్లు ఇచ్చి జెండా మోసిన కార్యకర్తలు పక్కన వారితో చెప్పంటే మరి నేనేం చేయమంటారు? మీరు చెప్పండి అన్న. నేను ఒకటే చెప్తున్నానే, వాళ్ళు మరి ఎవరెవరు పోటీలు ఉంటుండో తెలియదు నాకు. ఈసారి ఇంకో గంట లోపల బయటకు వస్తుంది. నా దృష్టి లోపల ఎవరైతే గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో ఆయనే నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ప్లీజ్ గత దశాబ్ద కాలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో ఆయనే నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. వీళ్ళు ఏ అవకాశవాదులు వలసవాదులకు మీరు గుర్తింపు ఇచ్చినా కానీ అది గుర్తింపు కింద నేను భావించాను చెప్పండి. అది గుర్తింపు నేను భావించా. జెండా మోషన్ నిజమైన ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పంటున్నాను. జెండా మోషన్ నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పండి. నా దృష్టి లోపల ఇవాళ నేను ఏదైతుందో దశాబ్దాల కాలం ఏదైతుందో నాకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసిన కార్యకర్తలు ఇలా అన్యాయానికి గురైనట్టయితే మరి నోరు మీద కూడా కూర్చోవడం మీరు సహేతుకం అని చెప్పి భావిస్తారన్నా? నేను నోరు మీద కూడా కూర్చోవడము సహేతుకం అని చెప్పి మీరు భావిస్తారో చెప్పండి అన్న. నేనేమంటున్నా,
నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ, వాళ్ళకి భిన్నంగా నేను చేయ ప్రచారం. ఎవరైతే అవకాశవాదులు, వలసవాదులు, ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో, నేను కాంగ్రెస్ కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. జెండా మోసిన కార్యకర్త అది గుర్తు ఏదైనా కానీ ఏ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ, సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ, సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. అదే ఆగుతా మీ దయచేసి. ఇవాళ మొత్తం ప్రజలకు తెలుసు ఎవరు కాంగ్రెస్ అనేది. నా బాధ్యత నేను ఎవరు తలుచుకున్నానే. తీర్పు ప్రజలు న్యాయ నిర్ణేతలు, తీర్పు ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఇలా నేను ఇలా దశాబ్దాల కాలం తోడుగా అండగా భుజం కలిపి ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ పార్టీ నీడలో మేము పోరాటం చేసినామో, ఇలా వాళ్ళకు అన్యాయం గురవుతుంటే నేను నోరు మీద ఒకటి ఉండడం సహేతుకమా అన్న? కానీ కాంగ్రెస్ రెండు పడవల ప్రయాణానికి ఎక్కడ పరిష్కారం? ఈ రెండు పడవలను ఎవరన్నారు? నేనైతే ఒకటే పడవ అనుకుంటున్నాను. నేను రెండు పడవలు మీరు కొత్తగా పుట్టిస్తాడు ఏంటే? కాంగ్రెస్ ఒకటే పడవ, కాంగ్రెస్ ఒకటే పడవ. మా పార్టీ అంతా ఒకేలాగా ఉంది, మా పార్టీ ఏకాభిప్రాయంతో ఉంది, ఒకటే పడవ అంటుంది. ఇప్పుడేమో మీరు చెప్తున్న ఫిరాయింపుదారులతోటి వలస వాళ్ళ దగ్గర ఉన్నాడు, దాని ఏమంటారు? అది మీరు చెప్పాలి, అది మీరు చెప్పాలి, అది మీరు చెప్పాలి, అది మీరు చెప్పాలి అన్న.